వెల్కమ్ టు ప్రజాధ్వని న్యూస్. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి పాల్గొని సర్పంచ్ పాలకూరి రమాదేవి, నరసింహగౌడ్లతో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఆర్థికంగా బలపడిన వ్యక్తులు తమ గ్రామ అభివృద్ధికి సమయం కేటాయించి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని అన్నారు. సర్పంచ్ పాలకూరి రమాదేవి, నరసింహగౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఆశీర్వదించి గెలిపించినందుకు గ్రామ ప్రజలకి రుణపడి ఉంటాను అన్నారు. గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా అందరినీ కలుపుకొని మునుగోడు గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పార్టీలకు అతీతంగా సర్పంచ్ పాలకూరి రమాదేవి, నరసింహగౌడ్లను శాలువాలతో సన్మానించారు. ప్రత్యేక అధికారి మునుగోడు సూపరింటెండెంట్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, పాల్వాయి చెన్నారెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, శ్రీ రామోజు వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చెప్పండి. పాలకూరి రమాదేవి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాము. కొన్నేళ్లుగా రిజర్వేషన్ల కొరకని చెప్పేసి ఎంతో వివాదం జరిగి లాస్ట్కు ఆలస్యమైన తేలకపోయేసరికి ఎటు రిజర్వేషన్ల అంశం కోర్టుకు పోయేసరికి గ్రామాల్లో పరిస్థితి బాగలేదు. సర్పంచ్ ఎన్నికలు సమయానికి కాకపోవడం వల్ల, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా రాకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి ఇటు పరిస్థితుల్లో ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఎన్నికలు పెట్టడం జరిగింది. ఈ ఎన్నికల సంగ్రామంలో పాల్గొన్న పార్టీలకు అతీతంగా జరిగిన ఎన్నికలైనా సరే సంగ్రామం గ్రామ స్థాయిలో ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అందులో పాల్గొన్నారు. గెలిచిన అభ్యర్థులకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఓడిపోయిన అభ్యర్థులు కూడా
ప్రజాసేవలో చేయాలని ఎన్నికల్లో నిలబడే కొన్ని సందర్భాల్లో ప్రజల తీర్పుని గౌరవించాలి. వాళ్ళు అనుకున్నది సాధించలేకపోయినా సరే ఓడిపోయిన అభ్యర్థులు కూడా ప్రజల మధ్యనే వండుకుంటూ ప్రజల పక్షాన ప్రజా సమస్యల్ని గెలిచిన అభ్యర్థి దృష్టికి సర్పంచ్ గారి దృష్టికి నా దృష్టికి తీసుకొచ్చి ఈ మునుగోడు పట్టణంలో నిజంగా ఇది ఎందుకంటే మునుగోడు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీ కాబట్టి నేను కూడా ఓడిపోయిన సోదరులందరికీ ధైర్యం చెప్తూనే గెలిచిన వాళ్ళ కూడా నాకు ఒక సూచన ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే రమాదేవి గారికి, ఉప సర్పంచ్ వార్డులందరూ కూడా ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మనందరం ఒక సోదర భావంతో మనం కలిసిమెలిసి మనం మునుగోడు నియోజకవర్గాన్ని మునుగోడు పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో అందరినీ కలుపుకపోవాలని చెప్పేసి కూడా మీ అందరు కూడా నేను మనవి చేస్తూ తప్పకుండా ఒక శాజానికానికి మునుగోడు పట్టణంలో రాబోయే రోజుల్లో మండల హెడ్ క్వార్టర్ కాబట్టి పాపులేషన్ కూడా బాగా పెరుగుతుంది. రాను రాను ఊళ్ళలోకి వెళ్ళి కూడా వచ్చి మొత్తం ఇక్కడనే సెటిల్ అవుతున్నారు. ఎన్నో లేఅవుట్లు అవుతున్నాయి. ఎప్పుడు ఏదైనా సరే అన్ని రకాల వసతులు ఇక్కడ మెరుగైన సౌకర్యాలు కల్పించినట్టయితే వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచినట్టయితే కాబట్టి మీ అందరు కూడా సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారి వార్డు సభ్యులందరూ కూడా నేను చెప్తున్నా, తప్పకుండా నా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది. నా సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఏ సహకారం కావాలన్నా, ఏ అభివృద్ధి కావాలన్నా నేను మీరు అందరం కలిసికట్టుగా ఇది ఒక టీం లాగా ఈ మునుగోడుని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి ఒకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్యక్రమం కంటిన్యూ కానివ్వండి. నాకు ఇంకా ధన్యవాదములు. ప్రతి ఒక్కరికి పిల్లలు, పెద్దలు, అక్కలు, చెల్లెలు, అన్న, తమ్ముళ్ళు అందరూ నాకు మస్తు సహాయం చేశారు. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గ్రామ అభివృద్ధి చేద్దామని నేను ముందుకు నడుస్తాను. నా వెనక మీరే ఉండాలని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇది కార్యక్రమం ముగిసిన అనంతరం వారు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మరియు బాడీ కూడా మీరు పూర్తి కార్యక్రమాలు కూడా స్వీకరించినట్టే. కాబట్టి దయచేసి తదనంతరం మీరు మునుగోడు గ్రామ పట్టణ అభివృద్ధిలో మీరు తప్పకుండా భాగస్వాములై ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు. ఓకే, తర్వాత మీరు శివారు